తల్లి బిడ్డల అనుబంధం పైన విధి దృష్టి పడింది. కారణం కోప్పెరుందేవి గర్భాన జన్మించిన కుమారుడు రాజరాజు. అమ్మా, ఇది గమనించిన వంచకుడైన మహామంత్రికి సంతోషం కలిగింది. కారణం దుష్టుడైన మహామంత్రి దైవాంశ సంభూతుడైన అయ్యప్పను సమీపించినప్పుడల్లా ఏదో తెలియని భయానికి గురయ్యేవాడు. తాను మహారాజా అయ్యే అవకాశం చేజారిపోయినా మణికంఠుడు మాత్రం సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు. అందులో ఒక భాగంగా మణికంఠుడు తాగవలసిన పాలలో విషాన్ని కలిపాడు. ఆ విషం కలిసిన పాలు తాగిన మణికంఠుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే రాజవైద్యులందరూ కలిసి మణికంఠుని కాపాడేందుకు ఎన్నో రకాల వైద్యాలు చేసినా అది సాధ్యం కాక తపించారు. ఆ సమయంలో పరమేశ్వరుడు వైద్యుని రూపంలో అంతఃపురానికి వచ్చాడు. మణికంఠుని శరీరంలోని విషాన్ని తన మెడలోని సర్పం ద్వారా బయటకు రప్పించి అతన్ని ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. ఈ పథకం కూడా విఫలమైపోయింది. మరో పథకం ఆలోచించాలి. ఇదే సమయంలో రాజశేఖర మహారాజు మణికంఠుని యువరాజ పట్టాభిషేకానికి ఏర్పాటు చేయాలని భావించాడు. సభలోని పెద్దలారా, మేము విశ్రాంతి తీసుకొని కాలము ఆసన్నమైనదని తామెల్లరకూ తెలిసిన విషయమే. కనుక మణికంఠునికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అప్పుడే కొంతకాలం తరువాత అతడు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడం ఉచితంగా ఉంటుంది. ఇదే తగిన తరుణమని భావించిన మహామంత్రి మహారాణిని ఒంటరిగా కలుసుకునే పథకం వేశాడు. హై ప్రణామాలు మహారాణి. ఏమిటి మంత్రివర్య ఈ సమయంలో? తమ అనుమతి లేకుండా అంతఃపురంలోనికి వచ్చినందుకు క్షమించండి. విషయం చాలా ముఖ్యమైనది. అందుచేతనే ఈ సమయంలో ఇక్కడికి రావాల్సి వచ్చింది. పర్వాలేదు. ఆ విషయం ఏమిటి మంత్రివర్య? కొద్ది కాలంగా తమ మనసును వేధిస్తున్న విషయం గురించి నాకు తెలుసు. ఇక ఈ రాజ్యాన్ని పరిపాలించేందుకు మీకు జన్మించిన కుమారుడే కదా నిజమైన వారసుడు. ఇతడు కాక మరొకరు అధికారం పొందడం ఎలా న్యాయం? జాగ్రత్తగా ఉండండి. నేను వస్తాను మహారాణి. 12 సంవత్సరాలు పెంచిన ప్రేమంతా మాయమైపోగా తన బిడ్డ రాజరాజే సర్వస్వంగా భావించింది మహారాణి కోప్పెరుందేవి. తమ్ముడు, హా? రా. అన్నయ్య, అయ్యప్ప మహారాజైతే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? కన్నబిడ్డ ఉండగా పెంపుడు కొడుకుకి రాజ్యాన్ని కట్టబెట్టిన పాతికి అని ఈసడించుకోరా? ఈ లోకం నన్ను నిందించదా? అవును, దీన్ని ఇలా వదలడానికి వీల్లేదు. నా కొడుకే రాజ్యాన్ని పాలించాలి. ఈ విషయం మహారాజుతో మాట్లాడాలి. తగిన సమయం కోసం ఎదురుచూసిన మహారాణి ఒకనాడు మహారాజుని తన గర్భాన జన్మించని అయ్యప్పకు పట్టాభిషేకం చేయడం న్యాయం కాదని అతనికి బదులుగా
తమ పుత్రుడైన రాజరాజుకే యువరాజ పట్టాభిషేకం జరిపించమని కోరింది. ఏమిటి నీ ప్రేలాపన? నీకేమైనా బుద్ధి మందగించినదా? నీ గర్భమును జన్మించకపోయినా మణికంఠుడే ఈ రాజ్యానికి ప్రథమ వారసుడు. అతడు యువరాజు కావడమే నేను న్యాయం. చెప్పేది. ప్రభు, మహారాణి కోరికను మహారాజు నిరాకరించడంతో మహామంత్రి మహారాణి ఏకమయ్యారు. మణికంఠుని పట్టాభిషేకాన్ని అడ్డుకోవడానికి మహామంత్రి సలహా మేరకు ఒక ప్రమాదకరమైన పనిని అయ్యప్పకు అప్పగించాలని పథకం వేశారు. పథకం ప్రకారం కోప్పెరందేవి విపరీతంగా తలనొప్పి వచ్చినట్టు నటించింది. అమ్మా, నొప్పి భరించలేకున్నాను ప్రభు, నొప్పి భరించలేకున్నాను, తట్టుకోలేకపోతున్నాను. మహారాజా, మహారాణి వారికి ఏర్పడిన ఈ తలనొప్పి ఎంతో భయంకరమైనది. అడవికెళ్లి పులిపాలు తీసుకొస్తే మాత్రమే ఇది నయమవుతుంది. ఆ పాలలో నా వద్ద ఉన్న మూలికలను కలిపి ఒక ఔషధం తయారు చేసి ఇస్తాను. వ్యాధి నయమవుతుంది. అలాగా? పులిపాలు ఎలా దొరుకుతాయి? ఎవరు తీసుకొస్తారు? తండ్రి, తల్లిగారి తలనొప్పి పోయేందుకు నేనే అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొస్తాను. తండ్రి, ఆలోచించకండి. అడవికి వెళ్లేందుకు నాకు అనుమతినివ్వండి. అయ్యప్ప దృఢమైన మాటలలోనూ స్థిరమైన చూపులోనూ దైవత్వాన్ని గ్రహించిన పందలరాజు అయ్యప్ప అడవికి వెళ్లేందుకు అనుమతినిచ్చాడు. ఇది విన్న మహారాణి కోప్పెరందేవి మహామంత్రి తమ పథకం నెరవేరబోతోందని పొంగిపోయారు. శివభక్తుడైన రాజశేఖర మహారాజు అయ్యప్ప బయలుదేరడానికి ముందు ఈశ్వరుని పూజించి 3 కళ్ళ కొబ్బరికాయను దైవప్రసాదంగా అయ్యప్ప తీసుకువెళ్లేందుకు ఇచ్చాడు. దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలు పెట్టి దాన్ని ఇరుముడిగా అయ్యప్పకు ఇచ్చి పంపించాడు. హరిహరసుతుడైన అయ్యప్ప అవతరించింది ఒక అసుర సంహారం కోసమే. ఎటువంటి దైవాంశ సంభూతిని రాకకు కారణం రాక్షసి మహిషముఖి. మహిషముఖి అసుర కులానికి అధినాయకి. ఆకారంలోనే కాదు, ఆలోచనలలోనూ ఆమె అత్యంత క్రూరురాలు. చూసేవారికి ఒళ్ళు గగురు పొడిచేంత భయంకరంగా ఉండేది. అంతటి క్రూరురాలైన మహిషముఖి ఒకప్పుడు భయంతో వణికిపోయిందంటే మనం నమ్మగలమా? కారణం, అసుర ప్రతినిధులందరూ ఒక్కొక్కరుగా మరణించారు. ఆ విధంగా మరణించిన వారిలో ముఖ్యుడు మహిషి సోదరుడైన మహిషాసురుడు. అందుచేత పగ తీర్చుకోవడానికి తన బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది. తన సోదరుని పరిస్థితి తనకు రాకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుని ప్రార్థించి కఠిన తపస్సు చేసింది. అందుకొరకు చుట్టూ అగ్ని రగిల్చి ఆ అగ్ని జ్వాలల మధ్య నిలిచి తపస్సు చేసింది. ఆమె నిశ్చయం స్థిరమైంది. మరణం లేని దేవతల వలె అసురులు కూడా కలకాలం జీవించాలి,
ఆ తరువాత దేవతల అంతం చూసి ఆనందించాలని కోరుకుంది మహిషముఖి. ఆమె కోరుకున్నట్టే జరిగింది. బ్రహ్మదేవాయ నమః. ఆమె కఠోర తపస్సు వల్ల ఏర్పడిన వేడి బ్రహ్మలోకం వరకు చేరగా బ్రహ్మ మహిషముఖికి సాక్షాత్కరించాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. మహిషముఖి, నీ తపస్సుకు నేను ప్రసన్నుడనైనాను. కళ్ళు తెరు. ప్రణామం చతుర్ముఖ. నా కోరికను మన్నించి నాకు సాక్షాత్కరించినందుకు ధన్యవాదములు. మంచిది మహిషముఖి, నీకు ఏం వరం కావాలో కోరుకో. ఓ బ్రహ్మదేవా, దేవతలకు వలనే నాకు కూడా మరణం ఉండకూడదు. అటువంటి వరం అసాధ్యం మహిషి. మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. మరణం అనేది సృష్టిలో సహజం. కాని నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. నువ్వు ఎలా ఎవరి చేతిలో మరణించాలనుకుంటున్నావో ఆ విధంగా నీకు మరణం సంభవించేలా నేను వరాన్నిస్తున్నాను. బ్రహ్మదేవా, నీరు, నిప్పు, భూమి, గాలి మరియు ఏ విధమైన వ్యాధి వల్లను ఆయుధం వల్లను నాకు మరణం సంభవించకూడదు. పంచాక్షరి నాయకుడైన శివుని అంశ, అష్టాక్షర నాయకుడైన విష్ణువు అంశ కలిసిన ఒక జీవి చేతిలోనే నాకు మరణం అనేది సంభవించాలి. ఆ విధంగా దైవాంశతో జన్మించిన ఒక మానవుడు కూడా ఒక బాలకునిగానే ఉండి తీరాలి. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను మహిషముఖి. ఆయుష్మాన్ భవ. తన మరణాన్ని తానే నిర్ణయించుకున్న సంతోషంతో మహిషి దేవతలను, ఋషులను చిత్రవధ చేసి వధించసాగింది.